Brought to you by V-Guard. సీఎం జగన్ పై దాడి ఘటనతో అధికార యంత్రాంగం మరింత అలర్ట్ అయింది. సెక్యూరిటీని టైట్ చేయడంతో పాటు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటోంది. సీఎం కాన్వాయ్ లో స్పెషల్ వెహికల్ ని అటాచ్ చేసింది. ఇంతకీ ఆ వాహనం ప్రత్యేకతలేంటి? రాయి దాడితో సీఎం జగన్ కు భద్రత భారీగా పెంచారు. జగన్ ప్రయాణించే రోడ్డు మార్గాన్ని ఇప్పటికే సెక్టార్లుగా విభజించారు అధికారులు. ఒక్కో సెక్టార్లో డీఎస్పీ, 2 సీఐలు, 4 ఎస్ఐలు ఉంటున్నారు. అలాగే గజమాలలు, పువ్వులు విసరడం పైన ఆంక్షలు విధించారు. నిర్దేశించిన రూట్లోనే సీఎం రోడ్ షోలు, సభలు కొనసాగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా భద్రతలో భాగంగా కమాండ్ కంట్రోల్ వెహికల్ ఏర్పాటు చేశారు. లోపల ఏ రకమైన సిస్టమ్ ఉంది, సీఎం భద్రతా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎలాంటి సిస్టాన్ని పొందుపరిచారు, ఎలాంటి భద్రత అంటే ఎన్ని సీసీ కెమెరాలు ఈ కంప్యూటర్కి అలాగే శాటిలైట్ సిస్టానికి ఎలా పనిచేస్తున్నాయి తెలుసుకుని చూపించే ప్రయత్నం చేద్దాం. 360 డిగ్రీస్ కవర్ చేసేలా సీసీ కెమెరా వ్యవస్థను కమాండ్ కంట్రోల్ వెహికల్ కి అనుసంధానం చేశారు. అలాగే ఈ వెహికల్లో ఉన్న ఏఐ టెక్నాలజీ అనుమతిలేని డ్రోన్లను, ఆకతాయిల చేష్టలను ఇట్టే కనిపెట్టనుంది. సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నటువంటి దృశ్యాల కాన్వాయ్ కింద అంతా మొత్తం ట్రాఫిక్ జామ్ అయినటువంటి దృశ్యాలు ఒకసారి చూసుకోవచ్చు. ఇందులోంచి ఎవరైనా ఆకతాయిలు కానీ ఏదైనా సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు సమయంలో మొన్న విజయవాడలో జరిగినటువంటి ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని అంటే డ్రోన్ బేస్డ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ సిస్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని చుట్టూ సీసీ కెమెరాలతో పాటు అనుసంధానంగా 4 డ్రోన్ కెమెరాస్ ఉంటాయి. 4 డ్రోన్ కెమెరాస్తో పాటు అంటే సీఎం సెక్యూరిటీ వాహనానికి ముందు ఒక వెహికల్, అనుసంధానంగా వెనక ఒక వెహికల్ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. అంటే సీఎం సభ జరిగి అయిపోయేంత వరకు కూడా ఈ వెహికల్ అందుబాటులో ఉంటుంది. ఏదైతే ఈ మొబైల్ కమాండ్ సెంటర్కి సంబంధించినటువంటి మొబైల్ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్కి సంబంధించినటువంటి వాహనం ఈ లోపల మొత్తం సీసీ కెమెరా సెటప్ని ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు ఒకసారి లోపల చూడొచ్చు. అంటే ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉంటారు. పోలీస్ సెక్యూరిటీ ఈ సీసీ కెమెరాల దృశ్యాల్లో ఎవరైనా ఆకతాయిలు వచ్చినా సరే, ఎవరైనా వచ్చినా అక్కడి నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు. గతంలోనూ ఇలాంటి వాహనాలున్నాయి. అయితే సీఎం జగన్ పై దాడితో టెక్నాలజీని ఇంకాస్త అప్డేట్ చేశారు. డ్రోన్ల సంఖ్యను పెంచారు. వాటి నుంచి వచ్చే ఫుటేజ్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. చెట్లు, బిల్డింగ్లు, సెల్ టవర్లు, బ్రిడ్జ్ లాంటి వాటిపై ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారు, వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ల కదలికలేంటి అన్న వాటిని మానిటరింగ్ చేయనున్నారు. ఒకవేళ అనుమానం వస్తే వెంటనే పోలీసుల్ని అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకు కాన్వాయ్కి ఒక మొబైల్ కంట్రోల్ సెంటర్ అని ఒక వెహికల్ ఉంటుంది. ఇందులో మనకు ఈ సీసీటీవీ కెమెరాస్ నుంచి వచ్చే ఫుటేజ్ కావచ్చు, తర్వాత డ్రోన్స్ నుంచి వచ్చే ఫుటేజ్ కావచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్గా మన టీం ఉంటుంది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ డ్రోన్స్ ఏం చేస్తాయంటే బేసిక్గా లైక్ మనకు ఈ కాన్వాయ్ కన్నా ముందు ఒక 500 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ వరకు కవర్ చేస్తూ ఓవైపు సెక్యూరిటీని టైట్ చేయడంతో పాటు మరోవైపు స్పెషల్ కమాండ్ కంట్రోల్ వెహికల్ నుంచి యాత్ర జరిగే పరిసరాలను నిశితంగా గమనిస్తున్నారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. యాత్రలో జగన్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. యువత, మహిళలు, వృద్ధులు జై జగన్ అంటూ నినదిస్తున్నారు. ఇవాళ 18వ రోజు యాత్ర ఎస్టీ రాజపురం నుంచి ప్రారంభం కానుంది. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందరు క్రాస్ చేరుకుంటారు. అక్కడే భోజన విరామం తీసుకుంటారు జగన్. ఆ తర్వాత కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు, కత్తిపూడి, తుని, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచెర్ల క్రాస్ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు సీఎం జగన్. Brought to you by V-Guard.